అనర్హులు. మళ్ళీ వస్తాను శాంతిప్రసాద్ గారి దగ్గరికి. మనతోటి పితాని బాలకృష్ణ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి బాలకృష్ణ గారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మీద కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నారని, సో కూటమికి సంబంధించిన అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టారని, ఇబ్బంది పెడుతున్నారని, రేపు కౌంటింగ్ రోజు కూడా పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంది, ఈయన అదే కుర్చీలో కొనసాగితే అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో వాటిని ఏ మేరకు సమర్థిస్తారు, ఏ మేరకు వ్యతిరేకిస్తారు? అలాగే ప్యానల్లో ఉన్న రఫీ గారికి, అలాగే మిత్రులు శాంతి ప్రసాద్ గారికి, పూర్ణచంద్రరావు గారికి అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆటోమేటిక్గా ఇదే వాదన తీసుకొస్తా ఉంటాయి. దానికి పెద్ద విలువలు లేని వాదనగా నేను అభివర్ణిస్తున్నాను సార్. ఎందుకనంటే జవహర్ రెడ్డి గారు మాకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. చాలా ఉన్నతంగా ఎంతో ఆనెస్ట్గా పనిచేసిన మంచి పేరున్న మరి నాయకుడిగా ఆయనకి మంచి పేరుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన కలెక్టర్గా పనిచేసినప్పుడు ఎంతో గొప్ప పేరుంది. అలాగే నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అంత ప్రేమ ఉంటే మరి మొట్టమొదట ఆయన గవర్నమెంట్ రాగానే ఆయన CS గా నియమించుకునేవాడు. అది ఇప్పుడు ఆయన దగ్గరగా మరి మూడు సంవత్సరాల తర్వాతన అతన్ని మరి CS గా పెట్టడం జరిగింది. అదేదో మరి విజయవాడ వైజాగ్ వెళ్ళారు, ఏదో భూములు కుంభకోణం ఏదో అన్నారు. తప్పేం లేదు. 800 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. గవర్నమెంట్ లో ఒక చట్టసభలో ఒక తీర్మానం జరిగింది. పొడుగు బలహీన వర్గాల భూములన్నీ కూడా అమ్ముకోవచ్చని ఇచ్చింది. అది ఎవరైనా కొనుక్కోవచ్చు. అందులో తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఆ వ్యాపారస్తుడిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అందులో చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది ఎవడో ఇప్పుడు పేదల భూములు అంటే బీసీలు, పొడుగు బలహీన వర్గాల భూములు, వాళ్ళకి 22A ఉన్న భూముల్ని వాళ్ళకి హక్కు కల్పిస్తూ వాళ్ళు జీవో చేశారు, చట్టం చేశారు, ఆర్డినెన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా వాళ్ళు కొనుక్కునొచ్చు, కొద్ది గొప్ప కొనుక్కునొచ్చు. మొత్తం 800 ఎకరాలు 900 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి అయితే కాదు. ఇప్పుడు నాకు కూడా ఏదో ఎక్కడొకటి కొనుక్కోవాలని అనిపిస్తుంది, ఏదో మంచి పట్టణంలో కొనుక్కోవాలనిపిస్తుంది, ఏదో రూపాయికి తక్కువకి వస్తే కొనుక్కోవాలనిపిస్తుంది. అంతే తప్ప ఎస్సీలని బీసీలని బలవంతంగా లాక్కుని కొనుక్కునే పరిస్థితి రాష్ట్ర CS లాంటి అంత అవసరం లేదు. అదంతా అభూత కల్పన. ఎందుకంటే రేపు పొద్దున్న ఏళ్ళు కూడా వచ్చిన తర్వాత ఏళ్ళు కూడా చేసే పనులు అయ్యే. ఇప్పుడు ఈ కూటమి అనేది ఏదో ఉందో అదంతా ఒక అభూత కల్పన. ఈ కూటమి అనేది దానికి విలువ లేని కూటమి ఇది. ఎందుకంటే దానికి విలువలు లేని నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, దానికి మరి ఒత్తాసు పలికిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక చెప్పులు కుట్టుకునే అతన్ని మరి ఎమ్మెల్యేని చేస్తాను, అలాగే ఒక చిన్న స్థాయి మనిషిని ఎమ్మెల్యేని చేస్తాను, జీరో పాలిటిక్స్ బడ్జెట్ అని చెప్పేసి గొప్ప కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ అన్ని టికెట్లు కూడా మరి గాయత్రి మంత్రం అన్నాడు. గాయత్రి మంత్రం 24 అక్షరాలు అన్నాడు. మరి 3 ఏమో బీజేపీ పుష్పం ఎత్తిపోయింది. ఆ 21 కూడా 11 ఎన్నో ఇచ్చాడు జనసేన వాళ్ళకి. మిగిలిన అన్ని కూడా తెలుగుదేశం నుంచి తీసుకొచ్చి పండుగలేసి మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా డబ్బుతో ఒక్కొక్క సీటు 10 కోట్లకు అమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. బాలకృష్ణ గారు ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ గారు కూడా తెలుసు. బాలకృష్ణ గారు ఒక్క నిమిషం వినండి. మీరు ఎంత కొనుక్కున్నారు 2019లో సీటు జనసేనలో? అప్పుడు నేను రూపాయి ఇవ్వలేదు. నేను రూపాయి ఇవ్వలేదు. ఆ రూపాయి ఇవ్వకుండా అప్పుడు ఓడిపోయే టైంలో మా అందరికీ కూడా పిలిచాడు. మొట్టమొదటి కండువ వేసాడు. మా పితాని వాళ్ళకి నా బ్లడ్ ఓటే పోలీసు బ్లడ్ అన్నాడు. కండువ ఇచ్చాడు. చాలా కష్టంతో కూడుకున్న ఎలక్షన్ చేశాం. మీరు మాట్లాడొద్దండి శాంతి ప్రసాద్ గారు. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు శాంతి ప్రసాద్ గారు ఏమంటే మీరు నోరు మూసుకుని కూర్చుంటే గౌరవంగా ఉంటది. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఏమండి బ్రహ్మనాయుడు గారు మర్యాద ఉండదు. ఎందుకంటే నేను పడ్డవాడిని, కష్టం పడ్డవాడిని నేను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఏదో పెద్ద హీరో లాగా మీరు వచ్చి నేను మాట్లాడడానికి వ్యతిరేకం చెప్తే నేను ఒప్పుకోను. అలాగనుకుంటే రేపు పొద్దున ఏ డిబేట్ లోనే కూడా మిమ్మల్ని అసలు మాట్లాడేవాడిని. మీరు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన దాన్ని వినండి, అప్పుడు మీరు సమాధానం చెప్పండి. దానికి కావాలంటే 10 కోట్లు చెప్పి అమ్ముకున్నాడండి. ఇక్కడ గిట్టి సత్యనారాయణ బాలకృష్ణ గారు, బాలకృష్ణ సబ్జెక్ట్ ఎందుకు, ఆ సబ్జెక్ట్ వదిలేసేయండి. మీరు కదిపారు కనుక చెప్తాను నేను. మీరు కదిపారు కనుక ఆ సబ్జెక్ట్ చెప్తాను.
ఇవాళ 4 కమిటీలు ఉన్నాయంటే చెట్టుపల్లి గౌడ శ్రీసేన నేత కమిటీలో ఒక్క సీట్ ఇచ్చాడండి. 2019లో సీట్ ఇచ్చానన్నాడు. ఎంతో కష్టపడ్డాం, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు, వారాహి యాత్ర ఎంతో గొప్పగా చేశాం. అన్ని చేసి లాస్ట్ కి వచ్చినడికి ముడిచే చూపించి ఇక్కడ ఎస్సీ సోదరులకు 2 టికెట్లు ఇచ్చాడు కోనసీమ జిల్లాలో. బీసీలకు ఎక్కడన్నా ఒక సీట్ ఇచ్చాడా? ఇలాంటి వాడు కూటమి ఒక బాలకృష్ణ గారు తీసుకుంటే 21 కదా, పోనీయండి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళారు కదా, మీరు ఏమాత్రం తెచ్చుకున్నారు సీటు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఏమాత్రం సీటు తెచ్చుకున్నారు? 2019లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే పిలిచి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సీట్ మీకే ఇచ్చారు. 24లో అక్కడ సీట్లు తక్కువ అవడం వల్ల మీకు ఇచ్చే అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఒక మాట ఏమన్నాడు సార్, ఆ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకపోవచ్చు, కానీ నన్ను ఇంటికి ఎక్కడికి ఒంగోలు పిలుచుకొని గౌరవంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఆ రోజున కమ్యూనిటీ విషయంలో నేను టికెట్ ఇవ్వకపోతున్నాను, మీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఆ రోజున ఎంత గౌరవప్రదంగా చెప్పాడు పిలుచుకొని. ఇక్కడ మేము ఆఫీస్ చుట్టూ తిరిగితే కుక్కలాగా తిరుగుతున్నా కూడా 1 అపాయింట్మెంట్ అడిగినా కూడా అడిగిన దిక్కులేని పరిస్థితి, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు వచ్చిందండి? జనసేన పార్టీ అధ్యాయం ముగిసిపోయిందండి. జనసేన పార్టీ లేదు. ఇవాళ బీసీలు కానీ పొడుగు బలహీన వర్గాలు కానీ ఎవరు కూడా ఆ పార్టీకి అంకితభావంగా పనిచేసే పరిస్థితి లేదు. రైట్ బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రధానమైన చర్చ జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైన చర్చ. ఆనెస్ట్ ఆఫీసర్ అండి. ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన ఇందాక మాట అన్నాడు, పైనుంచి కింద దాకా పోలీస్ కానిస్టేబుల్ దాకా కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇందాక రఫీ గారు చెప్పారు కదా. ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున్న కొత్త సిఎస్ లేదో అడుగుతున్నారు, కొత్త సిఎస్ వేశారు. దాన్ని కూడా రేపు పొద్దున్న రిజల్ట్ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, రిజల్ట్ వీళ్ళకి అనుకూలంగా రాకపోతే అతను కూడా కొనేశారని చెప్పేసి చెప్పే మనస్తత్వం ఉన్న మనుషులు వీళ్ళంతా కూడా. ఈ పొట్టుకి వాల్యూ లేదు, ఈ పొట్టుకి ఒక సఖ్యత లేదు. రేపు పొద్దున్న ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ తర్వాత చూడండి, ఈ పొత్తు అంతా కూడా ఈ కూటమి కుక్కల సింపుని విస్తరైపోతే అప్పుడు నన్ను అడగండి. ఎందుకంటే ఒక నీతిగా నిజాయితీగా పనిచేసాం, పార్టీలో మోసపోయాం. మాలాటోడికి ఏదో గొప్పలు చెప్పిన నాయకుడు ఇతనే విలువలు లేకుండా చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదలకి పొడుగు బలహీన వర్గాలకి ఒక ఆశజ్యోతిగా ఉన్నాడు. ఆసరా అనేది లేకుండా కోర్టులో ఏసీలో కూటమి చంద్రబాబు నాయుడు గారు కోర్టులు వేసి వాళ్ళకి డబ్బులు రాకుండా చేయాలనుకున్నాడు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా మరి ప్రజలకి పేద మహిళలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 18,000 రూపాయలు వేయకుండా ఆపాలని ప్రయత్నం చేశారు. వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా మరి పైన ఎన్నికల కమిషన్ అనేది చూస్తా ఉంది. ఇదంతా కూడా క్రాష్. ఒక ప్రపంచంలో వస్తుంది, ఒక ప్రపంచంలో మళ్ళీ చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గంలో ఉన్న మహిళలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు కొట్టేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఖచ్చితంగా రేపు వీళ్ళైతే ఈ కుక్కల సింపుని విస్తర ఏదైతే ఉందో ఆ విస్తరే 4 ముక్కలు 3 ముక్కలు అయిపోయి మళ్ళీ చెల్లా చెదరైపోవడం ఖాయం. మొత్తం పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే జనసేన పార్టీ అయితే అంతమించిపోయిన పార్టీ. ఆ పార్టీ బీజేపీలోనూ తెలుగుదేశంలోనూ ఆల్రెడీ ప్రస్తుతం తెలుగుదేశంలో కలిపేయడైనా రేపు రాబోయే బీజేపీలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది ఇవాళ బోర్ నిలుస్తున్నారండి, ఇలా బోర్ నిలుస్తున్నారండి. ఇలా నా సోదరులు అందరూ కూడా ఇలా నేను ఒక్కడే కదండి, ఇవాళ చాలా మంది. రఫీ గారు ఆగండి. వారు మాట్లాడిన తర్వాత దాన్ని ఖచ్చితంగా వారు మాట్లాడిన అంశాల మీద ఏవైతే మీకు ఏవైతే విరుద్ధంగా ఉన్నాయో వాటి మీద మీరు మాట్లాడుదురు. ఆయన మాట్లాడి కావాలంటే బ్రహ్మనాయుడు గారు రేపు ఇంకొక డిబేట్ లో మీరు దీని మీద మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకోవడం లేదో నేను స్వయంగా మీకు ఒక వీడియో పెడతా. బాలకృష్ణ గారు చూసిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రజలకు నేను ఎందుకంటే ఫోన్ వదిలేస్తాను, నేను ఒక వీడియో పెడతా. ఆ వీడియో మీ లైవ్ లో వినిపించండి, అప్పుడు శాంత ప్రసాద్ గారు కూడా అర్థమవుతుంది. అందుకని మీ నైజం తెలుసు కాబట్టి మీకు టికెట్లు ఇవ్వలేదు. మళ్ళీ ఆ వ్యక్తి సంకనాకడానికి పోయారు, ఆ వ్యక్తి సంకనాకడానికి పోయి ఆ అబద్ధాలు తినండి. రాజకీయ పార్టీలో పడి కుళ్ళి సావండి. మనసులో అటువంటి భావజాలం కాబట్టి మీకు టికెట్ ఇవ్వలేదు. మాట్లాడుతున్నాడు
ఏంటి ఏంటి కొరప సాటి ఏంటి కొరప సాటి టికెట్ ఇస్తే పోటీ కాదు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఏడ్చావు కాబట్టి నీకు ఆదరించి ఇచ్చాడు ఆదరించి ఇచ్చాడు గౌరవం నువ్వు వచ్చి మాట్లాడతావు మళ్ళీ అమ్ముడు పోయి ఆ పార్టీలోకి చెట్టు బయలు కాపులు కలుపుతున్నాడు ఏమి ఇచ్చాడు వచ్చి ఇచ్చాడు ఆఖరికి అందరికీ బాలకృష్ణ గారు ఏంటి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడబాక పిచ్చి మాటలు మాట్లాడబాక నువ్వు రెచ్చగొట్టే ఆ సన్నాసి అరిచాడు నువ్వు పొలాన్ని రెచ్చగొట్టే ఆ సన్నాసి అరిచాడు నువ్వు ఆ కోనసీమ తయారైన నువ్వు ఒక విషయం వచ్చి అందుకని నైతిక గమనించాడు కాబట్టి అతను ఆ టికెట్ ఉన్నది ఎప్పుడు బాలకృష్ణ గారు దయచేసి బాలకృష్ణ గారు శ్యామప్రసాద్ గారు బాలకృష్ణ గారు మీరు గతంలో పోలీస్ ఉద్యోగం చేస్తారు శాంతిప్రసాద్ గారు మీరు అడ్వకేట్ ఈ విధంగా భాష దయచేసి బాలకృష్ణ గారు దయచేసి ఆగండి ఆ విధమైన వ్యాఖ్యలు వద్దు ఇప్పుడు ఏదైతే ఉందో సిఎస్ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద చర్చ ఆయన అంటే ఎంతో గౌరవం నాకు పెడతానికి మేమందరం బుద్ధి తక్కువ గడ్డి తిని జనసేన పార్టీలో బాలకృష్ణ గారు ఏరు దాటాక తెప్ప తగలేయటం అనే సామెత ఉంది చూడండి. మిమ్మల్ని గౌరవంగా తీసుకొని ఫస్ట్ సీటు 2019 మీకే ఇచ్చారు, మీరు కన్నీటి పర్యంతమయ్యారు, నన్ను గుర్తించారని. ఈ రోజు పరిస్థితి బాగలేక మీకు సీట్ ఇవ్వలేదు. సో మీకు సీట్ ఇవ్వకపోతే మీకు సీట్ ఇస్తేనేమో మంచి వ్యక్తి, మీకు సీట్ ఇవ్వకపోతేనేమో చెడ్డ వ్యక్తి అంటారు. కరెక్ట్ కాదు సార్. కనీసం కేకేసి మర్యాదగా నీకు ఇది చేస్తాననే మాట కూడా అనలేపాడు కదా. మీరు ఓపిక పట్టాలి కదా, ఓపిక పట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పాడు సార్. నేను ఆ రోజు కాలు దనుకుని నేను వచ్చాను నీకు ఎలా నేను చెప్తున్నాను. ఇవాళ కనీసం అతను అడగపోతే కేకైపోతే వాళ్ళందరినీ కేకేసి కనీసం చెప్పుకోవాలి. అంత సమయం లేదు కదా, ఎలక్షన్ ముందు అంత సమయం లేదు. హడావిడిగా పొత్తు కన్ఫామ్ అయింది, హడావిడిగా టికెట్లు కన్ఫామ్ అయింది. అంత సమయం లేకపోవడం మీరు ఓపిక పట్టి ఉండాల్సింది. మీకు మంచి గౌరవం ఉండేది, మంచి గుర్తింపు ఉండేది. మీరు ఓపిక పట్టి బాలకృష్ణ గారు మీకు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు జరిగిన ఓపిక పట్టి ఉండాల్సింది. మీరు ఓపిక పట్టకుండా మీరు రైట్